నరేంద్ర మోడీ వాస్తవంగా మిగతా ఎవరిని కలుపుకుపోడు అన్నటువంటి ఫీలింగ్ని గతంలో ఎక్స్ప్రెస్ చేసిన ఆయన అందరినీ కలుపుకుపోతాడనడానికి సాక్ష్యం ఒకప్పుడు చంద్రబాబు లాగి మరీ దగ్గరికి తీసుకోవడం, పవన్ కళ్యాణ్ని ఆత్మీయాలింగనం చేసుకోవడం, లోకేష్కి ఎంత వెయిట్ ఇస్తున్నారని తెలుసు. అంటే మిత్రపక్షాలకి ఆ విధంగా వెయిట్ ఇచ్చేటటువంటి వ్యక్తి. కానీ తన మీద ఒక దుష్ప్రచారం అయితే జరిగిపోయింది. నమో అంటే నరేంద్ర మోడీ, ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు స్టార్ట్ చేసిన క్యాంపెయిన్. అది పెరిగి పెద్దదైంది. బట్ బీహార్లో మొన్నటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ వాడిన పదజాలం ఏంటి? నిమో అన్నటువంటిది. అంటే నితీష్ కుమార్ మోడీల కాంబినేషన్ అన్నటువంటిది. ఇప్పుడు అదే స్ఫూర్తి నారా లోకేష్ వ్యక్తం చేసుకొచ్చారు. లోకేష్ తాజాగా ఢిల్లీకి వెళ్ళి సిఐఐ సదస్సుకి సంబంధించి గెస్టుల్ని పిలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో $1 ట్రిలియన్ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తామన్నటువంటి స్టేట్మెంట్ ఒకటి. రెండవది వచ్చేటప్పటికి 2019లో వెళ్ళిపోయినటువంటి ఒక భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది అన్నటువంటిది మరొకటి. మూడవది వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు ఇటు మోడీ, నమోలో నా మో ఉంది, మా నాన్న ఉన్నారు నాయుడు మోడీ అన్నటువంటి కాన్సెప్ట్ని మరొకటి తెర మీదకి తీసుకొచ్చారు. తద్వారా వైరల్ వర్డింగ్ని యూజ్ చేసుకోవడంలో సక్సెస్ఫుల్ లీడర్ అన్నటువంటి మరొకసారి ప్రూవ్ చేసుకొచ్చారు.